ఓ తల్లిదండ్రి, ఓ భార్య భర్త ప్రభువుని నమ్మిన తర్వాత కుటుంబం అంతా తోసేసింది, ఎవ్వరూ రానివ్వలేదు దగ్గరికి. ఆ ఇరువురు కలిసి ప్రార్థన చేస్తున్నారట. నీవు నిజదేవుడు అని మేము గుర్తించాము, నిజదేవుడువైన నిన్ను మాత్రం మేము వదిలిపెట్టము. మా కుటుంబానికి యొక్క సరిహద్దులు విశాలపరచునాయన. మా కుటుంబాన్ని చూసే అనేకులు మీ కుటుంబం దీవించబడింది కదా, మీ కుటుంబాన్ని దేవుడిలా దీవించాడని, ఇది దేవుణ్ణి కలిగిన కుటుంబం అని ఏదో ఒక రోజున నా బిడ్డల జీవితాలను చూసి చెప్పుకోగలగాలి నాయన అని ఆ రోజు ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేసిన ఇరువురి దంపతుల ప్రార్థన, ఆ ప్రార్థన కాలగమనాన గొప్ప ప్రార్థన ఎంతో మందికి నీడనిచ్చింది. ఆ ప్రార్థన, అట్టి ప్రార్థనలో కొట్టుకొచ్చిందే ఈ అమ్మాయి ఉష. మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. తల్లివిగా తండ్రివిగా నువ్వు ఏడుస్తూ చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయే, అలాంటి ప్రార్థన చేసినందువల్ల వారి కన్నీళ్లు దేవుడు నాట్యంగా మార్చాడు.